హలో అండి, మా బాబు స్కూల్లో ఏంటో మాస్టర్ చెఫ్ అని చెప్పి ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. ఇంకా ప్రోగ్రామ్ పెట్టారు, ఫుడ్ అయితే చేసుకొని రావాలి అని చెప్పి అన్నారు మేడం వాళ్ళు. ఫుడ్ నేను అంత తోపునేం కాదండి, వంటల్లో పెద్ద తోపు పర్సన్ అయితే కాదు. సర్లే నేనేం పంపిణలే అండి, వద్దులే మా బాబునంటే, లేదు లేదు మేడం ఏదో ఒకటి పంపిండి అన్నారు. సరే అయితే ఇంట్లో ఉన్న అరిసెలు చెక్కలు చక్రాలు పంపిస్తానంటే అవైనా పంపిండి అని క్లాస్ టీచర్ అయితే అనింది. సరే అని చెప్పి అవి పంపిద్దాం అనుకుని కూడా సరేలే ఇంకొక మేడం సజెస్ట్ చేసింది అనమాట, 5th క్లాస్ మేడం. ఆ మాట ప్రకారం అయితే నేనైతే సరేలే, ఆమె నాకు మంచి స్నేహితురాలు, మేమిద్దరం ఒక స్కూల్లో అప్పుడు చేసినప్పుడు అయితే ఇంకిద్దరం అయితే మంచిగా ఉండేవాళ్ళము. ఆ మేడం చెప్పిందని ఇదిగోండి మాస్టర్ చెఫ్కి అయితే ఈ అప్రాన్ అయితే కొన్నామన్నమాట. అప్పటికప్పుడు కొన్నాడండి మా హస్బెండ్ దీన్ని. ఇదిగోండి ఇక్కడ కాస్ట్ కూడా ఉందన్నమాట, ఇక్కడ 150 అని ఇక్కడ కాస్ట్ కూడా ఉందన్నమాట, చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ 150 అని కాస్ట్ కూడా ఉంది. అప్పటికప్పుడు అయితే కొన్నాము. ఇంకా మా హస్బెండ్ ఏం చేశాడంటే, వాడికి బాగా పొడవుగా ఉందని ఇక్కడ మీకు మడత కనిపిస్తుందండి, ఇదిగోండి ఇక్కడ మడత కనిపిస్తుంది కదా, ఈ మడతకైతే అన్ని పినిసులు పెట్టాడు. పినిసులు పెట్టి మడత కాని రాకుండా చక్కగా వాడికి ఇంట్లో వేసి చూశాడండి. ఓకే బాగుంది, ఇప్పుడు డ్రెస్ ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి నేనైతే పులిహార వండాను. ఏదో ఆ క్యాప్కి అయితే చాట్ పంపిమన్నారు, చాట్ ఇంట్లో ఉన్న వరకే పంపించానండి, మళ్ళీ కొనలేదు, అది సరిపోతుందన్న ఆలోచనతో ఇంట్లో ఉన్న వరకు అయితే పంపించాను. పంపించిన తర్వాత ఇంకా క్యాప్ పంపించలేదమ్మా, నువ్వు పంపించిన షీట్ చాలేదని ఫోన్ చేశారు. అయ్యో మేడం నేను సరిపోయిద్ది అనుకున్నాను, ఇంట్లో ఉన్నదే పంపించానని మేడానికి అయితే చెప్పాను. యాప్రాన్ పంపించామంటే యాప్రాన్ పంపించాను, బాగా పొడవైందని పినిసులు కూడా పెట్టాను మేడం అని చెప్పి అన్నాను. అనే సరేలే అన్నారు. కానీ యాప్రాన్ పంపిస్తే పిల్లోడు కనీసం ఒంటి మీద కూడా పెట్టుకోకుండా ఎట్లా మడత పెట్టానో అలాగే పంపించారండి. పేరుకైతే పెద్ద స్కూలు, నారాయణ స్కూలు. ఎంత పెద్ద స్కూల్ అంటే మరి ప్రతి పిల్లోడు ఎవరు యాప్రాన్ తెచ్చుకున్నారో అవి రాండమ్మ. ఈ కట్టుకోవడం పిల్లలకి ఏమొచ్చండి, ఎలా వచ్చు, తెలివి గల పిల్లలు అయితే బాగా అన్నిట్లో ఆరితేరిన పిల్లలు అయితే కట్టుకుంటారు, 1st క్లాస్ పిల్లలు. తెలివి తక్కువ ఉన్న పిల్లలు అయితే ఏం కట్టుకుంటారు, ఇది కట్టుకోలేరు కదా, టీచర్లే కదా కట్టాలి. మరి వీడేమో వాళ్ళ తెలుగు మేడంతో చెప్పాడంట నేను తెచ్చానని. ఆమె వినిపించుకోలేదో మరి ఆ గొడవలో నాకైతే తెలీదు. ఎట్లా పంపించారో అలాగే పంపించారండి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది చెప్పండి. నాకైతే నేను చాలా ఫీల్ అయ్యాను కూడా, చాలా కోపంగా అరిశాను, చెత్త స్కూల్ అని కూడా తిట్టాను అనమాట. పిల్లల్ని రెస్పాన్సిబిలిటీగా పట్టించుకోనప్పుడు ఆ స్కూల్ ఏమవుతుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. నాకైతే చాలా బాధ అనిపించింది. పేరెంట్కి అన్నీ తెమ్మని చెబుతారు, అన్నీ చేయమంటారు, మరి బాధ్యతగా వాళ్ళ పిల్లోడికి వేసింది ఏదండి. ఇది ఇంట్లో మనకు అవసరం లేదు. నేనైతే ఇది యూజ్ చేయనండి, నేను వంట చేసేటప్పుడు పాత నైటీలే వేసుకుంటాను. మళ్ళీ పిల్లోడికి ఎంత రెస్పాన్సిబిలిటీకి వాళ్ళు ఉన్నారని అర్థం చేసుకోండి. సో ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ అయితే చేయండి. ప్రతి పేరెంట్ ఒక బాధ అనమాట, ఒక తల్లిదండ్రుల బాధ.